మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ ఆర్య క్షత్రియ గారు. నమస్తే సార్. జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ చుట్టే 2 రోజులుగా కథ తిరుగుతూనే ఉంది. జన్వాడ ఫామ్ హౌస్లో అసలు ఏం జరగలేదా? 4 కంచెల భద్రతతోని లోపల పోతే ఫామ్ హౌస్ ఉంటుందా? అసలు ఎక్కడన్నా చూసినామా? అది ఇల్లా ఫామ్ హౌసా? మరి ఇక్కడ మొన్న బీఆర్ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేసినటువంటి ప్లేస్ ఆ విల్లాస్, ఓరియన్ విల్లాసా ఏదో సంథింగ్ ఉంది. అక్కడ కేటీఆర్ గారి హౌస్ దగ్గరనే ఇప్పుడు రాజీవ్ పాకాల గారి హౌస్ కూడా ఉంటుంది. మరి ఇది ఇల్లా, అది ఇల్లా? కన్ఫ్యూజన్ ఎవరికి అంటే మాకు పెడుతుర్రా లేకపోతే వాళ్ళకే క్లారిటీ లేదా? మీరు చెప్పాలి. అందుకు కేసీఆర్ గారికి ఏం పేరు పెట్టారంటే ఈ దుర్మార్గులు ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అన్నారు. కాదంటారా? ఫామ్ హౌస్ అంటే దాని అర్థం ఏందండి చెప్పండి, మీరే చెప్పాలా నాకు. ఫామ్ హౌస్ అంటే అర్థం చెప్పండి. మరి ఇక్కడ పరిపాలన, అవును, పరిపాలన చేయాలటువంటి ప్లేస్ లో కాకుండా ఫామ్ హౌస్ దగ్గర నుంచి పరిపాలన చేస్తే ఎట్లా అనేది అప్పట్లో క్వశ్చన్ సార్. అది ఇప్పుడు ఇట్స్ నాట్ దట్ ఇష్యూ. నేను అడుగుతుంది దట్ ఫామ్ హౌస్ అండ్ దిస్ ఫామ్ హౌస్. ఇక్కడ మీరు ఫామ్ హౌస్ అడిగితే నేను ప్రశ్నిస్తున్నా, మిమ్మల్ని తిరుగు ప్రశ్న వేసిన ఫామ్ హౌస్ కి మీరు అర్థం చెప్పండి అంటున్నాను. నేను ఎందుకు చెప్పట్లేదు చెప్పండి. సో అది కూడా హౌసే కదా అంటారు ఇప్పుడు, అంతే కదా? అయితే ఇక్కడ ఏంటంటే ఫామ్ హౌస్ అనేది వ్యవసాయ క్షేత్రం అమ్మా. వ్యవసాయ క్షేత్రంలో గత కాలంలో ఏముండే అంటే చిన్నగా గుడిసె కట్టుకొని అక్కడ మరి పంటలు పండించే పరిస్థితి ఉండేది. ఈరోజు ఇక్కడ పరిశోధన ఆలయం, కేసీఆర్ గారి ఫామ్ హౌస్ అనేది పరిశోధన ఆలయం అండి. రైతుల కష్టాలు కన్నీళ్ళు ఏ విధంగా ఉంటాయి, ఆయన స్వయంగా పండించి మొక్కలను చూసుకొని రైతులకు ఏం అవసరం అనేది పరిశోధించి పరిష్కార మార్గాలు వెతికి దాన్నే ఇంప్లిమెంటేషన్ చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అండి. జన్వాడ ఇష్యూ వచ్చి దట్ ఈస్ ద క్రియేషన్, రేవంత్ రెడ్డి గారి క్రియేషన్ బ్రహ్మాండంగా. అంటే బాటిల్ వాళ్ళే పెట్టిండ్రు, క్యాసినో గేమ్స్ కి సంబంధించి వాళ్ళే పెట్టిండ్రు, డ్రగ్స్ దొరికినాయి అంటే వాళ్ళే పెట్టిండ్రు. 100%. అంత బ్లైండ్ గా ఎట్లా ఆరోపిస్తారు మీరు? అక్కడ కనిపించిన వీడియోస్ వచ్చినాయి కదా, అది బ్లైండ్ నమోదైంది కదా. అవమ్మా ఇప్పుడు మీరు బ్లైండ్ అంటారు కదా, అది బ్లైండే. మరి చీకట్లో జరిగింది. వాళ్ళు తీసుకొని వెళ్ళి దౌర్జన్యంగా ఇంట్లో వాళ్ళు పెడితే ఏం చేస్తారు? దౌర్జన్యంగా పెట్టారు కదా. ఇప్పుడు అక్కడ ఏం దొరకలేదు, పోలీస్ వాళ్ళే వెళ్ళి పెట్టి క్రియేట్ చేసిర్రు. ఏమవసరం పెడితే కేటీఆర్ గారికి ఇంట్లో పెట్టాలి, రాజీవ్ పాకాల గారి ఇంట్లో ఎందుకు పెట్టాలా? ఇదంతా సినిమా ఎందుకు క్రియేట్ చేయాలి? అయితే దీంట్లో మర్మం ఏంటంటే కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద కక్ష కట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు, బట్ రేవంత్ రెడ్డి గారు ఫేస్లో ఉన్నారు. కక్ష కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నేతలు అందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీని డిస్ట్రాయ్ చేయాలి. ఎలా డిస్ట్రాయ్ చేయాలి అంటే మొదలు నేమ్ అండ్ ఫేమ్ని కట్ చేయాలి. నేమ్ అండ్ ఫేమ్ని కట్ చేయాలంటే పెయిడ్ మీడియా ఉంది. పెయిడ్ మీడియాకి ఇప్పుడు నేను పేర్లు చెప్పా ఇక. కాబట్టి పెయిడ్ మీడియాకి డబ్బులు ఇచ్చి అవి ఎప్పటి ఏంది మీరు ఒకసారి వీడియోస్ని చెక్ చేయండి. దట్ ఈస్ ద మార్ఫింగ్, క్లియర్లీ మార్ఫింగ్. ఈరోజు పోలీసు వాళ్ళే నీ పరిపాలనలో, కాంగ్రెస్ పరిపాలనలో సిగ్గు శరం మానం మర్యాద లేకుండా మీరు పోలీసు వ్యవస్థనే మరి నరక యాతనకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళతోటి మీరు బూట్లు ఎత్తిపించుకుంటుర్రు, వాళ్ళతోటి మీరు ఏది మరి వాష్రూమ్లు క్లీన్ చేయించుకుంటుర్రు, వాళ్ళతోటి మీరు వ్యవసాయం చేయించుకుంటుర్రు, వాళ్ళతోటి బట్టలు ఉతికిపించుకుంటుర్రు. వాళ్ళు దేశ జవాన్లా లేకపోతే మీకు బానిసలా? ఈ కొత్తగా వచ్చిందా మీ హయాంలో? లేదా లేదు. మేము అస్సలు దేశభక్తులుగా చూసినాం. మేము వాళ్ళను వీళ్ళలాగా దుర్మార్గులుగా చూడలేదు. మేము ఈ దుర్మార్గుల పరిపాలన. ఒకవైపు ఏమో మీరు పోలీస్కి బాసటగా నిలుస్తున్నామని ఒకవైపు అంటారు, ఇంకోవైపు ఏమో వాళ్ళనే బెదిరిస్తున్నారు, మీ నాయకులే బెదిరిస్తున్నారు. మొన్న ఆ రోజు ఓరియన్ విల్లాస్ దగ్గర చూసినాం, బిడ్డ మీ అంతు చూస్తాం, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం కదా అని ఒక నాయకుడు అంటాడు. మళ్ళనేమో ఈరోజు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతూ అందరి పేర్లు నోట్ చేసుకుంటున్నాం, మేము అందరినీ రిటైర్ అయినా సరే వాళ్ళని వెంటాడతామని చెప్తారు. ఏంది సార్? ఒకవైపు ఏమో సపోర్ట్ చేస్తున్నట్టు, ఇంకోవైపు ఏమో వాన్ చేస్తారు. ఏంటి ఇది? అవునమ్మా, ఇప్పుడు మీరు గమనించాలమ్మా, దీనికి దానికి ఏమవుతుందేనంటే తెలంగాణ వాదాన్ని మళ్ళీ మొదటికి వెళ్తేనే మీకు పంచాయతీ తెగుతుంది. ఎందుకు ఈ పంచాయతీ క్రియేట్ అయింది అనేది మీకు మొదటికి వెళ్తేనే తెగుతుంది. మీద మాట్లాడితే తెగదు. ఎప్పుడైతే ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి
తన గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సినిమా తీసిండు. సినిమా తీస్తే స్ట్రింగ్ ఆపరేషన్లో 50 లక్షల రూపాయలు ఎమ్మెల్సీ గారికి ఇస్తూ పట్టుడున్నటువంటి దొంగ రేవంత్ రెడ్డి గాయన తీసుకుపోయి అక్కడ కుర్చీ మీద కూర్చునేబెట్రి ప్రజలు. కాబట్టి ప్రజలందరూ ఈరోజు ఏమనుకుంటారంటే అన్యాయంగా పెట్టినాం రా కేసీఆర్ను అనవసరంగా దించేసినాం మేము అనే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇది వాస్తవం. కాబట్టి మంచోనికి మంచి గుణాలే ఉంటాయి, చెడ్డోనికి చెడ్డ గుణాలే ఉంటాయి. ఇది క్లారిటీ మీకు ఇచ్చేది. కాబట్టి 11 నెలల పాలనలో మీరు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గమనించాలి. వెంట్రుకవాసి కూడా ఆయన పరిపాలనలో అభివృద్ధి అనేది ఎన్నైనా ఉందా? లేదా? అభివృద్ధి అనే పదం ఎన్నైనా కనిపిస్తుందా? లేదండి. కూల్చివేతల ప్రభుత్వం ఇది. ఈరోజు ధనమున్నోనికి ఒకలాగా, బలమున్నోనికి ఒకలాగా, బలహీనులకు ఒకలాగా. ఈరోజు మరి హైడ్రాను ఎందుకు తెచ్చారండి? దీని హిస్టరీ మీకు తెలుసా? హైడ్రా ఎందుకు తెచ్చారు అంటే కేసీఆర్ గారి, కేటీఆర్ గారి ఏదైతే లీజుకు తీసుకున్నటువంటి ఫామ్ హౌస్ ఉందో దాన్ని కూల్చడానికి హైడ్రా తెస్తావు పోయి నువ్వు? నాకు అర్థం కాదు. తెచ్చినావు బాగుంది, కూల్చినావా? మరి కూల్చినావా? నువ్వు ఎందుకు కూలవలే? మరి కేసీఆర్ గారు అనౌన్స్ చేసిండు బఫర్ జోన్లో ఉంటే, ఎఫ్టీఎల్లో ఉంటే ఖచ్చితంగా మేము నిలబడి మాది మేము కూల్చుకుంటాం భయ్, మాకు లిస్ట్ ఇవ్వని అడిగారండి కేటీఆర్ గారు. ఎందుకు ఇవ్వలే ఇప్పటిదాకా లిస్ట్? మా బీఆర్ఎస్ సంబంధించిన ఏ కార్యకర్తదైనా కూడా ఖచ్చితంగా మేము కూలుస్తాం, మేము కాళ్ళు మొక్తాం, వాళ్ళే బ్రతిమలాడతాం, కానీ మేము తప్పు చేయం, చట్టం అందరికీ సమానమే, మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి అన్న. ఇప్పటిదాకా ఎందుకు రాలేదండి? ఎందుకు కూల్చలేదండి? ఫామ్ హౌస్ని పక్కన పెడదాం సార్. హైడ్రా అయితే మంచిగా చేస్తుందా లేదా? చెరువులల్లో ఇండ్లు ఉన్నాయి, ఆ నీళ్ళన్నీ ఎటు పోవాలా? రోడ్ల మీదకి వస్తున్నాయి, హైదరాబాద్ మునిగిపోతుంది. హైడ్రా తప్పు మీరే అంటారు, హైడ్రా ఒప్పు కూడా మీరే అంటారు. ఏంది అది? రెండు గుడ్ క్వశ్చన్. అయితే హైడ్రా అనేది ఎట్లా ఒప్పు ఎట్లా తప్పు చెప్తాం, మీకు క్లారిటీ ఇస్తా. హైడ్రా అనేది ఎప్పుడు కూడా కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని కొత్త చట్టాలు వచ్చినాయి. రెవెన్యూ చట్టం కావచ్చు, మున్సిపాలిటీ చట్టం కావచ్చు, అన్ని చట్టాలు వచ్చినాయి. ఆ సందర్భంలో కేసీఆర్ గారే 800 మంది ఉద్యోగస్తులను ఇచ్చి ఈవిడిఎం వ్యవస్థను ఏర్పాటు చేశారు. దానికి ఒక కమిషనర్ పెట్టిండు, అండర్ జిహెచ్ఎంసీ కమిషనర్కు అటాచ్ చేయడం జరిగింది. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ప్రభుత్వం యొక్క భూములను కాపాడాలి, తర్వాత ఈ కుంటలు, చెరువులు, బఫర్ జోన్, ఎఫ్టీఎల్కి సంబంధించిన ఉంటే వాటిని ఖాళీ చేయించాలి అనేది చాలా చక్కటి ఆలోచనతో పెట్టడం జరిగింది. కానీ మీకు మళ్ళీ జ్ఞాపకం ఏం చేస్తా అంటే, మనం గత కాలంలో అయ్యప్ప సొసైటీ అండ్ నాగార్జునకు సంబంధించింది మా పరిపాలనలో ఉండగా మేము తీసేయడానికి వెళ్ళాం. మీరు చూశారు, అన్నీ లైవ్ ఉన్నాయి, అవు కదా. కానీ దాని తర్వాత పరిణామం ఏంటంటే మేము ఎందుకు ఆగిపోయాము అనే విషయాన్ని మీకు చెప్తున్నా. అప్పుడు మనకు విభజన చట్టంలో భాగంగా హైదరాబాదు అనేది ఉమ్మడి రాజధాని, 2 రాష్ట్రాలకు రాజధాని. అది మాకు తెలియదు, అసలు యాక్టివే లేదు. ఏపీకి సంబంధించిన వాళ్ళు యాక్టివే లేరు. లేకపోయినా కూడా చట్టం ఒప్పది. కొత్త ఇష్యూ ఎట్లా తీసుకొస్తారు? చెప్తా ఆ తప్పు అయితే తప్పే, మీరు బ్యాక్ వెళ్ళిపోయినరు, దాని మీద రాజకీయ విమర్శలు రాగానే ఇదేమో కొత్త అదే చెప్తాను సార్. గతంలో మనకున్నటువంటి చెరువులు ఎన్ని, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్? కబ్జా అయినాయా కాలేదా? అదొకటి చెప్పండి. అదే క్లారిటీ ఇస్తా. అయితే గత కాలంలో మేము ఎందుకు ఆగామని అంటే, మొత్తము ఆర్థిక నిపుణులు కావచ్చు, బ్యాంకర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, రాజ్యాంగ నిపుణులు కావచ్చు, జడ్జీలు, ఎక్స్ జడ్జీలు కూడా వచ్చి ఈ ఈవిడిఎం వ్యవస్థను ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుందని ఒక రూట్ మ్యాప్ తయారు చేయడం జరిగింది. ఇట్లా కాదు సిస్టము, మనం ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలి. 150 డివిజన్లో ఉన్నటువంటి మొత్తం ప్రజలను కూర్చునబెట్టి, అక్కడ కార్పొరేటర్ ఉంటారు, కార్పొరేటర్ను తర్వాత అధికారులను కూర్చునబెట్టి సంబంధిత ప్రజలందరినీ కూర్చోబెట్టి, అయ్యా గత కాలంలో ఇన్ని మిస్టేక్స్ జరిగినాయి, వీటిని మనం సరి చేసుకోకపోతే మరి నీరు పళ్ళ మెరుగుతుంది, కాబట్టి మన ఇండ్లు మునుగుతూనే ఉంటాయి సచ్చేంత వరకు, కాబట్టి దీనికోసం మరొక మార్గాన్ని ఏర్పాటు చేయాలి, మీరు చెప్పండి అని చెప్పి ప్రజలను అడిగి చేయాలి. కానీ దౌర్జన్యంగా కూలగొడితే మాత్రం ఒక రకంగా రాజకీయంగా దెబ్బ, రెండవ రకంగా ప్రజల ఆస్తులు నష్టమవుతాయి. కాబట్టి దీనికి శాస్త్రీయబద్ధంగా ఆలోచన చేయాలని చెప్పి చెప్తే కేసీఆర్ గారు దాన్ని ఆపారు. మేమేమంటున్నామంటే, అదే పని మీరెందుకు చేయట్లేదు? మీరు దౌర్జన్యంగా కూలగొడితే వాళ్ళు విదేశీయుల ఆతంకవాదుల,
లేదు సంఘ విద్రోహ శక్తుల? ప్రజల ఆస్తులను కూల్చే అధికారం నీకెక్కడిది? ప్రభుత్వానికి ఎక్కడిది? ప్రభుత్వం ఒక్కసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత అవి ఆ ఇండ్లు ఎక్కడున్నాయి సార్? ఇండ్లు ఎక్కడున్నాయి? ఎగ్జాక్ట్లీ చెరువులలో ఎగ్జాక్ట్లీ ఉన్నాయా? పర్ఫెక్ట్ క్వశ్చన్ చెరువులలో పర్ఫెక్ట్ ఉన్నాయా క్వశ్చన్ లేదా? పర్ఫెక్ట్ క్వశ్చన్. అట్లే చెరువుల్ని వదిలేద్దామా? మీ పిల్లలకో ఇంకా మీ మనమళ్ళకో మనమరాలకు వద్దా? అసలు చెరువు అంటే ఎట్లుంటది అని అట్లా ఊహించుకుందామా? ఎట్లా సార్ మీరు? పర్ఫెక్ట్ క్వశ్చన్. అయితే రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రం యొక్క స్థితిగతి కంప్లీట్గా సర్వే చేయించారు కేసీఆర్ గారు. సర్వే చేయిస్తే ఆనాడు తేలింది ఎన్ని చెరువులు కుంటలంటే 3600 పైచిలకు చెరువులు కుంటలు ఉన్నాయి హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ ఏరియాలో టోటల్. అందులో కంప్లీట్గా బఫర్ జోన్కి సంబంధించి ఎఫ్టీఎల్కి సంబంధించి సర్వే చేయిస్తే దాదాపు 800 నుండి 1000 కుంటలు చెరువులకు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ మరి ఏది తీయడం జరిగింది, ప్రకటించడం జరిగింది. ఇంత మేరకు ఎఫ్టీఎల్, ఇంత మేరకు బఫర్ జోన్ అని. సో ఆ సందర్భంగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేద్దాము, తొలగిద్దామనే క్రమంలో చేసే ముందు మళ్ళీ నిపుణులను మరి ఇట్లా చేస్తే బాగుంటుందని అడగడం జరిగింది. అది విత్ క్యాబినెట్ మంత్రులతో కూర్చొని మీటింగ్ చేసి వాళ్ళు వద్దన్న తర్వాత దాన్ని ఆపడం జరిగింది. దాని అది సిస్టాన్ని మంచిదా? అది మంచి డిసిషనా? అట్లా ఆపడం మంచి డిసిషనా? అట్లా కబ్జా అవుతుంటే చెరువులో అన్ని అసలు ఏం లేకుండా పోతుంటే అది మంచి డిసిషనా? అమ్మ మీరు ఎట్లా వెనకేసుకొస్తారు? దీన్ని వెనకేసుకొచ్చుడు కాదు. ఒకసారి మీరు ముఖ్యమంత్రి అయినారు అనుకోండి, అయిన తర్వాత ప్రతి ముఖ్యమంత్రి వ్యక్తిగతమే. ఆడ కూర్చున్న తర్వాత ఆయన స్టడీ చేయాలి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. అది ఎవరైనా అంతే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త రాష్ట్రాన్ని ఏ విధంగా సార్ పునర్నిర్మాణం మీ చేయాలన్న దాంట్లో నాయకుడు జరిగింది. డేర్ అండ్ డాషింగ్ నాయకుడు సార్, వీటన్నిటికీ అసలు భయపడ్డు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం హైడ్రా పెట్టి అసలు మొత్తం దున్నేస్తున్నాడు కదా, అమ్మా మరి ఎవరికి డేర్ దమ్మున్నట్టు అండ్ ఇక్కడ? డాషింగ్ అంటే న్యాయం కోసం డేర్ అండ్ డాషింగ్ చేయాలి. ఇక్కడ ఏమో మొత్తం ఈయన విలన్ కదా, ఆయన హీరో, ఈయన విలన్. ఈయన డేరింగ్ అండ్ డాషింగ్ ఏమన్నా అర్థం ఉందా? మీరే చెప్పండి. ఈరోజు తొలగించే ప్రక్రియ ఏదైతే ఉందో ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని మొదలు Yes, నోటీసులు exactly. ఇచ్చి ఇది చేయమని correct. చెప్పాం, Yes, ఇది చెయ్యమని చెప్పాం. ఆ. మేము వద్దనలేదు. మీరు అసలు నేను అదే అడుగుతున్నా, అసలు వద్దంటున్నారా? లేదమ్మా, మేము వద్దనలేదు. ఎప్పుడు కూడా చట్టానికి విరుద్ధం కాదు. ఎందుకంటే చట్టం తెచ్చిందే మేము కదా, దీన్ని ఒప్పుకుంటున్నాం మేము. కానీ ఎక్కడ మేము విరోధం చేస్తున్నాం అని అంటే అమలు చేసే ప్రక్రియ తప్పు అంటున్నాం. అమలు చేసే ప్రక్రియలో ఎప్పుడు కూడా ముందు నోటీసులు ఇవ్వాలి, వాళ్ళ సాధక బాధకాలు చూడాలి, వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకు భూమికి భూమి ఇవ్వాలి, ఇల్లుకు ఇల్లు ఇవ్వాలి. ప్రతి దానికి వాళ్ళకు ఆల్టర్నేటివ్ కల్పించిన తర్వాతనే నువ్వు కూలగొట్టాలి. మరి నువ్వేం చేస్తున్నావు? డైరెక్ట్ ఆస్తులు కూలగొడితే నీకెక్కడ దక్క? అసలు నీకు జీవోనే రాలేదు. జీవో రాకమునిపై హైడ్రా మొదలుపెట్టాడు. కారణం ఏంటంటే హైడ్రా వెనకాల ఉన్న ఏకైక కారణము ఇక్కడ గత 2014 కంటే మునుపు ఏదైతే వ్యవస్థ ఉండనో అస్తవ్యస్త వ్యవస్థ, తెలంగాణలో అస్తవ్యస్త వ్యవస్థ రాజ్యం వెళ్తుంది 10 సంవత్సరాలు. యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వంలో. ఎందుకు? తెలంగాణ ఉద్యమం చేపట్టింది, రాజకీయ కోణంలో చేపట్టింది కేసీఆర్ గారు. అందుకోసం కేసీఆర్ గారు తర్వాత ఆ పార్టీని ఏ విధంగా తుదముట్టించాలి, ఏ విధంగా ఆపాలి అంటే అత్యంత తెలివైన వాడు కాబట్టి జిగ్జాగ్. ఇక్కడ తెలుగుదేశాన్ని వాడుకుండు, ఇక్కడ కాంగ్రెస్ను వాడుకుండు, అక్కడ బీజేపీని వాడుకుండు, అన్ని పార్టీలను వాడుకున్నాడు. దేశంలో అన్ని పార్టీలతోటి తెలంగాణ ఇవ్వాలని చెప్పి పార్లమెంటుకు సబ్మిట్ చేయడం జరిగింది, రాష్ట్రపతికి సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి ఒక తెలంగాణ పెద్ద కొడుకు ఆయన చేసిన పోరాటం కింద కాలి గోడి కూడా పనికిరానుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడతారండి? ఈయనకు సమానమా? ఇంకా ఆయన అదృష్టం. సోదరుడిగా మేము ఆయన అప్రిషియేట్ ఏం చేస్తామంటే, మీకు 54-57 సంవత్సరాల్లో మీకు ఒక ముఖ్యమంత్రి పదవి చాలా అదృష్టం మీకు. దాన్ని సరిగ్గా నిర్వహించుకోవాలంటే కేసీఆర్ ఏం చేస్తుండు? కేసీఆర్ ఫ్యామిలీ ఏం చేస్తుంది? అనవసరంగా దుమ్మెత్తిపోయడం తప్పిస్తే. హామీలు ఇస్తావు నువ్వే, హామీలు ఇచ్చే ముందు షరతులు వర్తిస్తాయని ట్యాగ్ లైన్ పెట్టినవాను. నువ్వు పెట్టినట్టు అర్థమయ్యేది ఓటు ఎట్లా పడతాయో ప్రజలు వేసేవాళ్ళేనా? మీరు చెప్పండి. ఎలక్షన్ కంటే ముందేమో నిరుద్యోగులను రెచ్చగొడతావు నువ్వే, రైతులను రెచ్చగొడతావు నువ్వే, విద్యార్థులను రెచ్చగొడతావు నువ్వే, తర్వాత తిట్టరా అని తిట్లు కూడా తిడతావు నువ్వే. నేనేమన్నా అన్నాడా కేసీఆర్ గారు? నీ ఇంటికి వచ్చిండా? నీ వార్తకు వచ్చిండా? ఏం చేసాడు? ఏమనలేదు కదా. చలో పోయి ప్రజాస్వామ్యం, నాకు చెప్పుల దండలు కూడా పడతాయి, 3 కూడా పడతాయి, నా మీద పాలు కూడా పోస్తారు, అభిషేకం చేస్తారు,
నాకు దండలు కూడా ఇస్తారు భయ్. నేను ఓర్చుకోవాలి, నాకు ఓపిక ఉండాలనే తాపత్రయంతో ఒక పెద్ద యూనిక్ పర్సనాలిటీ ఆయన, కాబట్టి ఆయన ఓర్చుకుండు. నీకెందుకు భయ్ రోషపడుతున్నావు? ఈరోజు ముఖ్యమంత్రి అయినంత మాత్రం నన్ను అయిపోయినా ఇక తోపు అయిపోయినావా నువ్వు తెలంగాణలో? చెయ్యి, ఎట్లా చేస్తావు నువ్వు, పరిపాలన చేయి, మేము చూడమా? ఏది చేయాలన్నా కూడా మీ సోషల్ మీడియాలో అసలు ఇక ఈయన ఒకటంటే దానికి 10 జోడించి చెప్తున్నారు కదా సోషల్ మీడియా. అమ్మ ఇప్పుడు అన్యాయంగా మాట్లాడితే మీరు కూడా మమ్మల్ని ప్రశ్నించండి. నిరుద్యోగుల ఇష్యూ మాది కాదు కదా. జియో 29కు జియో 55కు తేడా ఆల్రెడీ బండి సంజయ్ గారే స్వయంగా ట్విట్ చేసి అయ్యా జియో 55 అనేది పర్ఫెక్ట్ ఉంది, దీన్ని అమలు చేయండి అని ట్విట్టర్లో పెట్టిండు కదా తల్లి. సీఎం గారికి రేవంత్ రెడ్డి గారు దయచేసి జియో 55 కరెక్ట్ ఉంది, దాన్ని అమలు చేయండి అన్నాడు. ఇంతకంటే మీకు ఇప్పుడు సాక్ష్యం ఏం చెప్పాలి నేను? జియో 25 అనేది మొత్తం 209 పోస్టులు నువ్వు నిర్దాక్షిణ్యంగా నువ్వు అమ్ముకున్నవే అనొచ్చు క్లియర్గా. ఏ కమ్యూనిటీకి అమ్మినవారు రేపు పొద్దుగాల మేము బయట ఏది పెడతాం కదా. టేకప్ చేసినా ఇట్లనే ఏదో ఒకటి పెడుతున్నారు కొర్రీ అనే కదా, ఆయన బ్యాక్ పోకుండా ముందుకే పోతున్నాడు. మరి నువ్వు ముందుకే పోయిగా, నువ్వు ముందుకే పోతా ఉండు. ఎందుకంటే ఈరోజు 144 సెక్షన్ ఎప్పుడైతే విధించినావో నువ్వు చచ్చిపోయినావు ప్రజాస్వామ్యంలో. ఎందుకు? ప్రజలను చంపినావు నువ్వు 144 సెక్షన్ ఎక్కడో బట్టి. ఒక దగ్గర ప్రజల యొక్క ఆందోళన జరుగుతున్నాయి మరి. గొంతును నొక్కేసినావు నువ్వు, ప్రతిపక్షాల గొంతును నొక్కినావు నువ్వు. నువ్వెట్లా ముఖ్యమంత్రి? కేసీఆర్ అట్లా చేసినా? చెయ్యిపోయి ఎంత దమ్ముంటే ఎంత చేయి. ప్రజాస్వామ్యం ఇది. సార్ ధర్నా చౌకే ఎత్తేసారు సార్ మీ హయాంలో. ఉండొచ్చు, ధర్నా చౌక్ ఎత్తేసినంత మాత్రాన్ని ఇంకో ధర్నా చౌక్ ప్రజలకు లేదా అన్న? ఏడైనా ప్రజలు ఏడగొరుకుంటే ఆనే ధర్నా చౌకు. రోడ్లన్నీ వాళ్ళే ప్రజలే, గ్రామాలన్నీ వాళ్ళే ప్రజలే, మండలన్నీ వాళ్ళే